హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు సార్? హీరోయిన్స్ అప్పుడు రిజర్వ్డ్‌గా ఉండేవాళ్ళా? లేదు మామూలుగా మాట్లాడేవాళ్ళు. హ్మ్. మామూలుగా అంటే ఇప్పుడు నాకు సౌందర్య గారు బాగా ఆవిడ మొదటి సినిమా 'రాజేంద్ర' గారి అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఆవిడ హ్మ్. బాగా మాట్లాడేవాళ్ళు నాతో. అవునా? ఓకే. పలకరించేవాళ్ళు అప్పట్లో హీరోయిన్స్‌లో. హ్మ్. ఆవిడని 'జ్యోతిచిత్ర' కవర్ పేజీకి అడిగితే ఆవిడ టైం తీసుకొని స్పెషల్ కవర్ పేజీలు చేసేవాళ్ళు. ఓహో! స్పెషల్ షూట్లు చేసేవాళ్ళా? సంక్రాంతికి కవర్ పేజీ కావాలంటే ఆవిడ టైం తీసుకొని ప్రశాంత్ కుటుంబం స్పెషల్ ఫోటో షూట్ చేసేవాళ్ళు. హుహుహు. అలా హీరోయిన్‌లందరూ కూడా చాలా బాగా మీడియాతో చాలా బాగా మాట్లాడుతుండేవాళ్ళు. హ్మ్. రిజర్వ్డ్‌గా ఉండడం అనేది తక్కువ. అంటే కొంతమంది బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ లాంగ్వేజ్ ప్రాబ్లమో లేక ఇంకో తెలీదు గానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు గానీ, సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరూ కూడా మీడియాతో సరదాగా మాట్లాడేవాళ్ళు. యెస్. 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 అప్పట్లో లేవండి ఈ గాసిప్పులు గనుక ఆ! గాసిప్పులు జోలికెళ్ళటాలు? గాసిప్‌లనేవి ఎప్పుడూ ఉంటాయి. ఆ! చెవులు కొరుక్కోవడం అనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఆ! ఇప్పుడు ఏదో ఒకటి కథలు ప్రచారాలు చేయడాలు ఇలాంటివన్నీ ఉండేవి. ఆ! బట్ మీడియా వాటికి దూరంగా ఉండేది. ఆ! అంటే ప్రింట్ మీడియా హ్మ్. ఇలాంటి వాటికి దూరంగా ఉండేది. హుహుహు. ఒక కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి. అవి ఎప్పుడొస్తాయో తెలీదు. ఒక వారపత్రిక కాదు, మాసపత్రిక కాదు. హ్మ్. ఆళ్ళకెప్పుడో దొరికినప్పుడు వస్తుండేవి. బెజవాడ నుంచి, మద్రాసు నుంచి ఏవో మ్యాగజైన్స్ వచ్చేవి. హ్మ్. ఆళ్ళు ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు. ఓహో! సో, ఇక్కడ అలాంటివంటే వాళ్ళిద్దరి మధ్య ఉదాహరణకి లవ్ అఫైర్స్ నడుస్తున్నా కూడా హ్మ్. వాళ్ళు కన్ఫర్మ్ చేయందే మేము అక్షరం ముక్క రాసేవాళ్ళం కాదు. హ్మ్. అది. ఓకే. ఎథిక్స్ అనేవి ఫాలో అయ్యేవాడు. ఓకే. సూపర్ అండి.